సో మీడియా పైన మోహన్ బాబు దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎవరైతే మీడియా ప్రతినిధి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఆయన మోహన్ బాబుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన అయ్యప్ప స్వామి మాలలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయిదా కూడా ఆయన విధి నిర్వహణలో ఉన్నారు. అయితే ఆవేశంతో ఊగిపోతున్నటువంటి మోహన్ బాబు ఆ మీడియా ప్రతినిధి పైన దాడి చేస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇదే విధంగా బౌన్సర్లు కూడా మిగిలిన మీడియా ప్రతినిధులను విచక్షణ రహితంగా నెట్టివేసేటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ప్రస్తుతం టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విరహత్ అలీ గారు, ఈ రోజు మోహన్ బాబు మీడియాపై చేసినటువంటి దాడిని ఎలా చూడాలి? ఇది ఒక మతి స్థిమితం లేని చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, అక్కడ యావత్తు మీడియా వ్యవస్థ మీద జరిగిన దాడిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం భావిస్తుంది. ఆయన ఇంట్లో కుటుంబంలో కలహాలు ఉండొచ్చు, అది మాకు అవసరం లేదు. ఒక సంఘటన జరుగుతుంది, అన్ని పత్రికలలో ఇవాళ మీడియా మొత్తంలో ఆ సంఘటన అంతా వెలుగు చూస్తుంది. ఆ క్రమంలో తన విధి నిర్వహణలో భాగంగా రంజిత్, TV9 కరెస్పాండెంట్ రంజిత్, అట్లాగే ఇంకా ఇతర మీడియా మిత్రులు అక్కడికి వెళ్తే వివరణ అడిగితే తన వివరణ చెప్పడానికి సిద్ధంగా లేనప్పుడు నేను చెప్పనని చెప్తే సరిపోతుంది. కానీ మతి స్థిమితించే విధంగా ఆయన ప్రవర్తించడము, జర్నలిస్టును ఏకంగా లోగో లాక్కొని తల మీద బాధడము, ఇవన్నీ చూస్తుంటే మోహన్ బాబు గారి మతి బాగా అదైపోయిందని చెప్పి మాకు కూడా ఆందోళనగా ఉంది. ఆయన వెంటనే చూయించుకోవాలి. ఎందుకంటే ఇది క్షమించరాని సంఘటన. ఒకవేళ అక్కడ రిపోర్టర్కి ఇంకా హెడ్ ఇంజరీ సీరియస్ అయితే అతని కుటుంబానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరు భరోసా ఇచ్చేవాళ్ళు కనుక దీన్ని మేము చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాం. ఇది యావత్తు మీడియా మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం. వెంటనే మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరగలేదు రాష్ట్రంలో. రిపోర్టర్లను అవమానించిండ్రు, రిపోర్టర్లను బెదిరించిండ్రు, కానీ ఏకంగా గాయపరిచే విధంగా అందరి ముందు, అది కూడా అందరి ముందు కూడా తల మీద బాధేయడం వంటి చర్య అనేది క్షమించరాని చర్య, సహించరాని చర్యగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం భావిస్తుంది. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ కు గురైనా మేము మాత్రం క్షమించాం, మేము ఊరుకోం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అవసరమైతే DGP కార్యాలయం ముందు కూడా మేము ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వ పెద్దలు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో కనుక మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బాగున్నాయి అని మనం చాటుకోవాలి అంటే ఇలాంటి సంఘటనల మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటది. వెంటనే వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేయాలి. పోలీసు ఉన్నతాధికారులకి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి కేసులు నమోదు. విరాట్ అలీ గారు, అంటే జనరల్ గా కూడా బాధ్యత అయితే 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి వార్తను వార్తగా చూపించడానికి ఎంతో సాహసాలు చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు వెళ్ళినటువంటి పరిస్థితిలో అంటే ఒక జర్నలిస్ట్ పైన ఆయన చేసినటువంటి విచక్షణ రహితమైనటువంటి ఆ దాడి కావచ్చు, లేదా బౌన్సర్లు మీడియా పైన చేసినటువంటి ఇది కావచ్చు, దీనిపైన అంటే జర్నలిస్టులకి సంబంధించి భద్రత విషయంలో కానీ, లేదా అంటే నెక్స్ట్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా దీన్ని ఒక చర్యకి మనం అక్కడే దాన్ని ఆ కలుపు మొక్కను మనం వేరేస్తే, ఇలాంటి చర్యలకు పాల్పడే ఒక పంట చేను నాశనం చేస్తే ఒక కలుపు మొక్క ఉంటే ఆ కలుపు మొక్కను ఏరేస్తే పంటను మొత్తం రక్షించినట్టు లెక్క మనం. కనుక సమాజంలో ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే వాళ్ళని వెంటనే మరొక్కసారి ఇలాంటి చర్యలకు పూనుకోకుండా ఒక శిక్ష ఉండాలి, వాళ్ళ మీద చర్యలు ఉండాలి. ఆ చర్యలు ఉంటే మరొక్కరు ఇలాంటి జర్నలిస్టుల పట్ల, మీడియా పట్ల ఇలాంటి ప్రవర్తించడానికి కొంచెం ఆలోచిస్తారు, వెనుకడుగు వేస్తారు. కానీ ఇట్లాగే మనం వదులుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయి. మీడియాకి, జర్నలిస్టులకి అసలు వాళ్ళకి రక్షణ అనేది ఉండనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణించాలి. ఏదో ఆత్మహత్య సంఘటన కాదు. మోహన్ బాబు ఇంట్లో కుటుంబ కలహాలు ఉండొచ్చు, అది మాకు అనవసరం, అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ అక్కడ జరుగుతుంది ఆ తంతుని మొత్తం బహిర్గతంగా ఒక మీడియా బాధ్యత అక్కడ జరుగుతున్న విషయాన్ని బయటకు తీసుకురావడం అనేది. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఫైల్ అయింది కాబట్టి డెఫినెట్ గా కూడా చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సక్సెషన్ లో ఉన్నాడు, ఆ సక్సెషన్ లో ఉన్నంత మాత్రాన
నువ్వు నీ కుటుంబం మీద చేసుకో, నీ దాన్ని అమలు పరుచుకో, కానీ దాని మీద చేయ. కానీ ఒక జర్నలిస్ట్ ని నువ్వు లోగో తీసుకొని తల మీద బాధడం అంటే నీ మతి ఎంత భ్రమించిందని అర్థం చేసుకోవాలి. మేము సభ్య సమాజం మొత్తం గమనిస్తుంది నీ యాటిట్యూడ్ ని. ఇంత నువ్వు గతంలో నువ్వు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్పని కావచ్చు, గతంలో ఒక పెద్ద ఉన్నతమైన పదవులు కూడా చేపట్టావు రాజకీయ పార్టీల ద్వారా. మరి నీకు అంత ఇంకిత జ్ఞానం లేకుంటే ఎట్లా? ఒక మీడియాతోని నేను ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళతో ఎట్లా మెదలాలనేది కూడా తెలియకుంటే ఎట్లా? ఇది చాలా తప్పు. దీన్ని చాలా సీరియస్ గా మేము కూడా దీన్ని సీరియస్ గా పరిగణించి మేము రాష్ట్ర కమిటీలో చర్చించి మేము కూడా తగు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి మేము ఈ సమయంలో తెలుపుకుంటున్నాం. అలీ గారు, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము మోహన్ బాబు ఇంటి దగ్గర జర్నలిస్టులు అందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, బయటికి రావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారండి? ఖచ్చితంగా. ఇప్పుడు అసలు ఒక మాటలో మనం మాట్లాడితే ఇవాళ జర్నలిస్టులు ఆ వార్తల కవరేజ్ పెద్ద మోహన్ బాబు పెద్ద అది ఇస్మార్ ఖాన్ అని చెప్పి వెళ్ళలే. వాస్తవాది అక్కడ వాళ్ళ కుమారుడే తనకు జరుగుతున్న అన్యాయం తన కుటుంబం నుండి అని చెప్పి తీసుకెళ్ళిండు. మంచు మనోజ్ తీసుకెళ్ళిండు, మీడియా అందరికి సమాచారం ఇచ్చిండు, నాకు అన్యాయం చేస్తున్నారు, నాకు న్యాయం చేయండి అని మీడియాను ఆశ్రయించిండు మనోజు. ఆ విషయం మోహన్ బాబు గారు గుర్తించాలి. మీరు ఏదో చేసారు కానీ ఫస్ట్ మీ కుటుంబాన్ని మీరు సెట్ చేసుకోండి, ఆ కుటుంబంలో ఏర్పడ్డ కలహాన్ని మీరు సరిదిద్దుకోండి. కానీ ఇది కాదు. ఈ సంఘటన పట్ల జర్నలిస్టులకి, మీడియాకి ఎవరైతే పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడతారో వాళ్ళకి మేము పూర్తిగా అండగా ఉంటాం. వాళ్ళ పక్షాన మేము నిలబడి మేము కూడా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి విరాహత్ అలీ గారు.